హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన బేబీకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోబోయే కొన్ని హెల్దీ సెర్లాక్ పౌడర్స్ని అయితే చూపించబోతున్నాను. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మల్టీగ్రెయిన్ పౌడర్, ఓట్స్ పౌడర్ అండ్ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానని. మీరు కనుక 6th మంత్ బేబీ ఫుడ్ వీడియో కనుక మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. కమింగ్ టు దిస్ వీడియో, మనకి మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ ఆఫ్ సెర్లాక్ పౌడర్స్ అయితే అవైలబుల్ ఉంటున్నాయి. బట్ ఇఫ్ యూ సీ ద కంటెంట్స్ ఇన్ దట్ పౌడర్స్, బేబీకి అనవసరమైన అన్నెసెసరీ షుగర్ కంటెంట్ అయితే యాడ్ చేస్తున్నారు. సో అటువంటి పౌడర్స్ మనం ఎర్లీ స్టేజెస్లో ఫీడ్ చేయడం వల్ల బేబీకి ఆ షుగర్ టేస్ట్ అనేది తెలిసిపోయి లేటర్ ఆన్ మనం ఇటువంటి వేరే ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే అంత ఈజీగా అయితే యాక్సెప్ట్ చేయడు. సో ఎందుకు అంత ఎర్లీ స్టేజెస్లో మనం షుగర్ని ఇవ్వడం బేబీకి? మనం కనుక కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంతో హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి మల్టీగ్రెయిన్ పౌడర్. దానికోసం నేను చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 1 గ్లాస్ కందిపప్పు అండ్ 1 గ్లాస్ పెసలు అండ్ 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక గ్లాస్తో మసూర్ దాల్ ఆర్ ఎర్ర కందిపప్పు అని దొరుకుతుంది కదా, అదైతే తీసుకున్నాను. దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 1/2 గ్లాస్ ఆఫ్ పచ్చిశనగపప్పు తీసుకుని ఒక 2 టైమ్స్ అన్నీ కూడా వాష్ చేసుకుని మంచిగా ఒక వైట్ క్లాత్ మీద అయితే ఎయిర్ డ్రై చేసుకున్నాను. నేనైతే ఇంట్లోనే డ్రై చేసుకున్నాను, బికాస్ మాకు బయట పిజియన్స్ బాగా వచ్చేస్తాయి, బేబీ ఫుడ్ కదా. సో కొంచెం అయితే కేర్ఫుల్ ఉండడం మంచిది. అలాగా మంచిగా డ్రై అయిన తర్వాత ఇంకా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఎంత డ్రై అయినా మనం వాటిని ఒక్కసారి ఫ్రై చేసుకోవడం అయితే బెటర్. ఒక ప్యాన్ పెట్టుకుని 1 by 1 అయితే ఫ్రై చేసుకున్నాను, బికాస్ ఒక్కొక్క టైం తీసుకుంటుంది కదా ఫ్రై అవ్వడానికి. అన్నీ కలిపి ఫ్రై చేస్తే కొన్ని బాగా ఫ్రై అయిపోతాయి, కొన్ని మాడిపోతాయి అండ్ కొన్ని వచ్చేసరికి పచ్చిగానే ఉంటాయి. సో విడివిడిగా అన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. వీటిలో మీ బేబీకి ఏమైనా సెట్ అవ్వని పప్పులు ఉంటే వాటిని ఈజీగా స్కిప్ చేసేయండి. అండ్ నేను అప్పటికే మోహన్స్కి డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసేసాను. సో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాము కూడా యాడ్ చేసుకోవాలి, బికాస్ ఇవన్నీ పప్పులు కదా. సో డైజెషన్ అనేది వాము యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. గ్రైండింగ్ కూడా బేబీ మంత్ని బట్టి, అంటే ఇప్పుడు మనం 7th మంత్లో ఫీడ్ చేస్తుంటే కనుక కొంచెం మెత్తగా అనేది పౌడర్ చేసుకోండి. అండ్ 8th మంత్కి వచ్చేసరికి కొంచెం రవ్వలాగా, బికాస్ బేబీ ఫుడ్ అనేది లో టెక్స్చర్ కూడా ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కనుక మెత్తగా పెడుతుంటే వాళ్ళు పోను ఇంకా దానికే అలవాటు పడుతూ ఉంటారు. సో టెక్స్చర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక స్టీల్ ఆర్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఇది మనం ఒక 1 month వరకు యూస్ చేసుకోవచ్చు, లేదు ఇంకా ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉగ్గు ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. దానికోసం 1 స్పూన్ ఆఫ్ పౌడర్ తీసుకుని ఒక 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇది ప్రిపేర్ చేసుకునే ముందు ఒక 1 hour నానబెట్టుకుని ఇలా చేసుకుంటే ఇంకా మంచిది. సో బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మనం కలుపుతూ ఉండడమే, అదర్వైజ్ అది ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అలా కలుపుతూ ఉన్న తర్వాత దగ్గర పడుతుంది. కొంత టైంకి మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఫీడ్ చేయడమే. మీరు కనుక గీని అప్పటికే బేబీ ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేస్తే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే హోమ్మేడ్ గీని కొంచెం అయితే యాడ్ చేశాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు బేబీకి అయితే ఫీడ్ చేయడమే, చాలా యమ్మీగా ఉంటుంది అండ్ దే విల్ ఆల్సో లైక్ ఇట్ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసరికి ఓట్స్ పౌడర్. నేను ఇక్కడైతే చూపిస్తున్న ఓట్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఓట్స్ అనేవి 3 టైప్స్లో అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి స్టీల్ కట్ ఓట్స్, సెకండ్ వచ్చేసరికి రోల్డ్ ఓట్స్ అండ్ థర్డ్ వచ్చేసరికి ఇన్స్టాంట్ ఓట్స్. స్టీల్ కట్ ఓట్స్ ఏంటంటే ఓట్స్ గింజని చాలా లెస్ ప్రాసెసింగ్ అయితే చేస్తారు. సో కుకింగ్ టైం అనేది చాలా టైం పడుతుంది అండ్ ఇట్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ వచ్చేసరికి రోల్డ్ ఓట్స్ ఏంటంటే ఓట్స్ని
స్టీమ్ చేసి ప్రెస్ చేస్తారు. ఇది కూడా లెస్ ప్రాసెసింగే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాంట్ ఓట్స్ని హై టెంపరేచర్ దగ్గర ప్రాసెస్ చేస్తారు. సో ఈ 3 ఓట్స్లో మన బడ్జెట్లో హెల్దియర్ ఆప్షన్ ఏంటంటే రోల్డ్ ఓట్స్. సో హియర్ ఐఎమ్ యూజింగ్ దీస్ రోల్డ్ ఓట్స్ ఓన్లీ. కొన్ని ఓట్స్ తీసుకుని మంచిగా ప్యాన్లో వేసుకుని దగ్గరుండి అయితే ఫ్రై చేసుకోవాలి, బికాజ్ ఇది ఈజీగా అయితే కలర్ మారిపోతుంది. వన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి మంచిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని ఒక బౌల్లో అయితే స్టోర్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఓట్స్ని అయితే ఈ ఓట్స్ పౌడర్ని మనం మల్టిపుల్ పర్పస్తో యూజ్ చేయొచ్చు. లైక్ ఓట్స్ జావా చేయొచ్చు, నేను 6th మంత్ బేబీ ఫుడ్ వీడియోలో కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసరికి ఓట్స్తో ఏదైనా ఫ్రూట్ని యాడ్ చేసి 7th మంత్ నుంచి పెట్టచ్చు. నెక్స్ట్ పాన్ కేక్స్ చేయొచ్చు. అండ్ మెనీ ఫుడ్స్ అనేది ఈ ఓట్స్ పౌడర్ని యూజ్ చేసి చేయొచ్చు. నేను ఇక్కడ క్విక్గా ఓట్స్ సెర్లాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓట్స్ పౌడర్ తీసుకుని దానిలో కొన్ని వాటర్ మిక్స్ చేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. అది వాటర్లో మిక్స్ అయిన తర్వాత స్టవ్ పై పెట్టుకుని మిక్స్ చేస్తూ ఉండడమే. అది కొంచెం దగ్గర పడిన తర్వాత బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఫీడ్ చేయడమే. ఇక్కడ మన స్వీట్నెస్ కోసం డేట్స్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రౌటెడ్ రాగి. మనందరికీ తెలుసు కదా, నార్మల్ రాగి పౌడర్తో పోల్చుకుంటే స్ప్రౌటెడ్ రాగిలో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది ఒక 10 times అనేది ఎక్కువ ఉంటాయి. సో దానికోసం అయితే నేను కొన్ని రాగులు తీసుకుని మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. ఎంత వాష్ చేసుకున్నా మట్టి వస్తూనే ఉంటుంది. సో ఈజీగా ఒక 10 times అయినా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే ఆ వాటర్ అంతా డ్రైన్ చేసుకుని ఒక క్లాత్లో వేసుకుని గట్టిగా అయితే మూట కట్టుకోవాలి. ఆ మూటను కొంతసేపు అయితే వేలాడేయండి, బికాస్ ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే డ్రైన్ అయిపోతుంది. అదర్వైజ్ ఏమన్నా ఎక్కువ వాటర్ ఉంటే కనుక స్ప్రౌట్స్ అనేది స్మెల్ వచ్చేస్తాయి. సో వాటర్ అనేది మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత మూట గట్టిగా కట్టుకుని గాలడని ఒక బౌల్లో అయితే ప్లేస్ చేసుకోవాలి. సో నేను ఈరోజు మార్నింగ్ పెడుతున్నా కదా, రేపు మార్నింగ్ కాకుండా ఎల్లుండి మార్నింగ్ అంటే 2 days తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తున్నా. చూడండి, ప్రతి రాగు గింజకి కూడా ఎంత చక్కగా స్ప్రౌట్స్ వచ్చినాయో. సో ఈ స్ప్రౌట్స్ అన్నీ తీసుకుని నేను మంచిగా ఎయిర్ డ్రై చేసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి, బికాస్ మనం ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, మంచిగా ప్యాన్లో వేసుకుని ఆ మాయిశ్చర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ మంచి స్మెల్ కూడా వస్తుంది మనం రాగుల్ని ఫ్రై చేస్తుంటే. బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని మంచిగా పౌడర్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పౌడర్ని మనం కంపల్సరీ జల్లించుకోవాలి, బికాస్ రాగి పౌడర్ బరకగా ఉంటే మనమే జావా తాగలేం కదా. సో మంచిగా జల్లించుకుని ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఈ పౌడర్తో జావా మాత్రమే కాదు, సో మల్టిపుల్ రెసిపీస్ అనేవి కూడా చేయొచ్చు. నేను నా కమింగ్ వీడియోస్లో ఆ షార్ట్స్లో అయితే డీటెయిల్గా చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.